హాయ్ అండి, నేను మీ శ్వేత చిట్టి వ్యామ్స్. ఈరోజు నేను మీకు ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చెప్తాను. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా, చాలా టేస్టీగా అనిపిస్తుంది కదా, మీకు ట్రై చేయాలనిపిస్తుంది కదా. సరే, దీనికి కావాల్సిన ప్రాసెస్ని చూద్దాం. ఫస్ట్గా మనం నూడిల్స్ని ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్లో బాయిల్ చేసుకోవాలండి. మరీ హెవీ కుక్ కాదు, నార్మల్ కుక్లో చేసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకొని ఉంచుకోవాలి. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఏం కావాలో. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, సో ఇప్పుడు మనం దాంట్లో 2 eggs అనేది నేను వేసుకుంటున్నాను. 2 eggs బ్రేక్ చేసుకొని అందులో వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా, అంటే మరీ ఎక్కువ ఫ్రై కాదు, కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకున్నాక దాన్ని గరిటె పెట్టుకుని నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కలుపుకోవాలి. చూసారు కదండి నేను ఎలా అయితే కలుపుకుంటున్నానో. సో ఎట్ ద సేమ్ టైం మీరు అలా కలుపుకుంటే, అంటే మరీ చిన్న పీసెస్ అయిపోతే అందులో మిక్స్ అయిపోతుంది. అలా అని పెద్ద పీసెస్ అయితే మొత్తం స్ప్రెడ్ అవ్వదు, కాబట్టి కొంచెం మీడియం సైజ్ పీసెస్ లాగా మనం కలుపుకోవాలి. చూసారు కదా, బాగా ఫ్రై అయింది కదా. సో ఇందులో ఇప్పుడు మనం క్యాబేజ్, క్యారెట్ అండ్ మిర్చి చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ లైన్గా ఆ ఎగ్ దాంట్లో వేస్తున్నాము. వేసుకున్నాక ముందుగా తుంచి పెట్టుకున్న కరివేపాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అవి మొత్తం బాగా సాటెడ్ అవ్వాలి, అంటే బాగా వేగాలి ఆయిల్లో. ఎగితేనే మనకి మంచి టేస్టింగ్ ఫ్లేవర్స్ అనేవి నూడిల్స్కి బాగా తెలుస్తుంది. చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయి వచ్చింది. సో ఇప్పుడు మనం అందులో నూడిల్స్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అనేది కొంచెం కొంచెంగా డ్రాప్ చేసుకోవాలి, సెపరేట్ చేసుకుంటూ. తర్వాత దాన్ని ఫుల్గా ముందు వేసుకున్న వెజ్జెస్తో ఈ నూడిల్స్ అనేది మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకున్నాక టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అందులోనే కొంచెం పసుపు, యాక్చువల్గా నేను వేసాను, అది ఇంట్లో స్కిప్ అయింది. మన టేస్ట్కి సంబంధించినంత కారం, గరం మసాలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇందులో చిన్న క్లిప్ మిక్స్ అయిందండి. ఏంటంటే నేను అందులో కొంచెం మిరియా పౌడర్ కూడా వేసాను. ఇఫ్ మీకు టేస్ట్ కావాలంటే కనుక టేస్టింగ్ సాల్ట్ వేసుకోవచ్చు, కానీ నేను టేస్టింగ్ సాల్ట్ వేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం హెల్తీగా చేద్దాం అనుకున్నా. సో అందుకని టేస్టింగ్ సాల్ట్ అనేది నేను స్కిప్ చేశాను. మీకు కావాలంటే సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అయిపోయింది కదా బాగా మిక్స్ చేసుకున్నాక. సో దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. బాగా అరోమా చూడండి ఎంత బాగా వస్తుందో అసలు. సో దీన్ని నేను సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను. నాకు టమాటో సాస్ అంటే ఇష్టం. పైన కొంచెం ఆనియన్స్ గార్నిష్ చేసుకుంటే లుక్స్కే సూపర్ ఉంది కదండి. సరే, నేను ఒకసారి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. అబ్బా, ఏమైనా ఉందా అండి, ఎంత బాగుందంటే టేస్ట్. సాస్ వేసుకుని తింటే సూపర్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.